హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చి ఉల్లిగడ్డ కారం అండి. కడప వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. దీన్ని టేస్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. సో రోటి పచ్చళ్ళు తినేవాళ్ళు ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 6 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొట్టు తీసేసి 2 ముక్కలుగా వేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసి దంచుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే మటుకు సరిగ్గా మెదగవండి. అందుకే నేను ఇది 1 బై 1 అయితే వేసి చూపిస్తున్నాను మీకు. ఇది మిక్సీలో వేస్తే ఈ టేస్ట్ అయితే రాదండి. రోటిలో ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో రోలు ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. రోటిలో చేసిన టేస్ట్‌కి, మిక్సీలో వేసిన టేస్ట్‌కి చాలా 50% చేంజ్ అయితే ఉంటదనమాట. ఈ పచ్చడి అనేది ఫ్రిడ్జ్ అక్కర్లేదు మనకి. ఎక్కువగా నిలువుంటదనమాట. పాతకాలంలో అమ్మ, నానమ్మలు పండ్లకెళ్ళేటప్పుడు వాళ్ళేంటంటే, ఇది ఒకసారి పచ్చడి చేసి పెట్టేసుకొని, వాడిచి ఆయిల్‌లో వేసేసేసి, బాగా ఫ్రై చేసి, పక్కన పెట్టేసేసి, ఎర్లీ మార్నింగ్ సద్ది అన్నం అంటాం గదా! పొలంకెళ్ళేటప్పుడు ఇది పెట్టుకొని, తీసుకొని వెళ్ళేవాళ్ళనమాట. నేను చూపించిన విధంగా ఉల్లిపాయలైతే దంచేసుకొని, దాంట్లోకి సరిపడా ఉప్పు, కారంని ఉల్లిపాయలు మొత్తం పట్టేలాగా నిదానంగా ఎగిరి పడకుండా అయితే దంచేసుకోండి బాగా. మరి మెత్తగా అయితే దంచుకోవద్దు. ఉల్లిపాయలు మనకి ఇట్లా నేను చూపించే విధంగా కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇది చపాతీలోకి, పూరీలోకి, పులిహోరలోకి ఏదన్నా జర్నీస్ చేసేటప్పుడు ఇది ఒక డబ్బాకి దంచి మీరు తీసుకెళ్లారు అంటే చాలా టేస్ట్ అయితే ఉంటది. ఇది నేను చాలా సార్లు ట్రై చేశాను. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే నేను వీడియో చేస్తున్నాను. ఇలా దంచుకుంటూ మధ్య మధ్యలో చేత్తో ఆ కారం అంతా ఉల్లిపాయకి పట్టేలాగా అయితే ఒక 10 మినిట్స్ వరకు అయితే దంచుకోవాలండి. మనం త్వరగా ఊరికే అలా దంచేసామంటే ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లి అనేదైతే యాడ్ చేస్తున్నాను. ఈ వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల పచ్చడికి ఇంకా టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పట్టేలాగా అటు ఇటు చేత్తో అటు ఇటు కలుపుకుంటూ పచ్చడినైతే దంచేసుకోవాలి. ఇంకా దీంతో అయితే ఈ దంచడం ప్రాసెస్ అనైతే మనకి పూర్తయిపోతుందండి. అంతా బాగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే. కలర్ చూసారు కదా ఎంత బావుంటదో. మీరు ఎంత కలర్ మిరప్పొడేస్తే అంత మంచిగా ఉంటది. ఎండుమిర్చి ఇవి కూడా వేసి దంచుకుంటారు. కాకపోతే అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. మిర్చి పౌడర్ బదులు ఎండుమిర్చి వేసి దంచుకొని దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసి దంచుకుంటారనమాట. అది కూడా సేమ్ ప్రాసెసే, కాకపోతే టైమ్ టేకింగ్ అంతే. సో నేను చూపించే విధంగా అయితే మీకు ఉల్లిపాయలనేది కనిపించాలి. ఫైనల్‌గా పచ్చడి దంచుకోవడం అయితే అయిపోయింది. సో నేనైతే ఒక గిన్నెలోకైతే తీసి పెట్టేసుకుంటున్నాను. ఈ పచ్చడిని జొన్న రొట్టెలోకి కూడా తినొచ్చండి. బావుంటది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనము పోపయితే పెట్టేసుకున్నాము ఈ పచ్చడికి. పోపుకి కావాల్సింది ఏంటో చూసేద్దాము, వచ్చేయండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో పోపుకి సరిపడా ఆయిల్ అనమాట. మీరు ఆయిల్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. దీంట్లో అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే బాగా ఫ్రై చేసుకోవడమే దీంట్లో మెయిన్ కోర్స్ అనమాట. పచ్చడి చెడిపోకూడదు అనుకుంటే ఎంత బాగా ఫ్రై అయితే అన్ని రోజులు పచ్చడి నిలువుంటది. మినిమమ్ 1 వీక్ అయితే ష్యూర్ అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా నిలువుంటది. కానీ ఫ్రిడ్జ్‌లో పెడితే మళ్ళీ టేస్ట్ మారిపోతదనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి అవి బాగా కొంచెం మిర్చి అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకైతే ఫ్రై చేయాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా! అది కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. కరివేపాకు ఏసాక మనం దంచి పెట్టుకున్న కారం ఉంటుంది కదా! అది వేసుకొని 5-10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయాలి. మా మమ్మీ అయితే ఒక సైడ్ ఈ పచ్చడి ఫ్రై చేస్తూ ఉంది. సైమల్టేనియస్‌గా జొన్న రొట్టె కాలుస్తుందనమాట. ఇది యాక్చువల్‌గా నైట్ టైమ్ చేసుకున్నాం మేము. జొన్న రొట్టెలోకి ఈ కాంబినేషన్ అనేది చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, చాలా సింపుల్‌గా అయితే ఉల్లిగడ్డ కారం అనేదైతే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.